రాజమహేంద్రవరంలో రాజమండ్రిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆకస్మికంగా మృతి చెందటం, అనుమానాస్పదంగా మృతి చెందటాన్ని అందరూ బాధపడుతూ ఉన్న అంశమే సమాజంలో. ఎందుకంటే ఆయన రాజమహేంద్రవరంలో బాప్టిస్ట్ చర్చిలో ఆయన ఒక పాస్టర్గా పనిచేస్తున్నారు. ఆయన మరి అనుమానాస్పద మతంగా మరి చనిపోవటం, కొన్ని రోజుల క్రితం మరణించటం అనేది అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెహికల్ని ఎర్ర కారు గుద్దిందని, రకరకాలు ఏదో హత్య చేశారని అనుమానాస్పదంగా విషయాలు చాలా బయటికి రావటం జరుగుతూ ఉంది. దీని పట్ల బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తుంది. ఆల్రెడీ హోమ్ మినిస్టర్ అనిత గారు, రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం, దీంట్లో కుట్ర కోణం ఏదైనా దాగి ఉందా అని చెప్పి అది కూడా వెలికి తీస్తున్నాం. ఒక డిఎస్పీ స్థాయి అధికారిని నియమించి వాటికి సంబంధించి విచారణ చేపడుతున్నామని చెప్పి మరి హోమ్ మినిస్టర్ గారు అట్లానే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయటం జరిగింది. ఆయన మృతి పట్ల బ్రాహ్మణ చైతన్య వేదిక సంతాపం తెలియజేస్తుంది. ఎందుకంటే ఏ మతానికి చెందిన వ్యక్తులైనా ఆధ్యాత్మిక చింతనలో ప్రజల్ని నడిపించటంలో ఒక భాగస్వామ్యం, అది దేవాలయంలో అర్చకులు కానీ, పురోహితులు కానీ, అట్లానే చర్చిలో పాస్టర్లు కానీ, ఫాదర్లు కానీ, అట్లానే మసీదుల్లో ఇమాములు కానీ, మౌజాములు కానీ, వీళ్ళంతా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన నెలకొల్పేలాగా వాళ్ళ జీవితాంతం పాటుపడుతూ ఉంటారు. మరి వారికి ఈ రోజున ఇట్లాంటి ప్రమాద సంఘటన జరగటం, అది ఆకస్మికంగా జరిగిందా లేదా ఎవరైనా కుట్రకోణంలో పెట్టుకొని ఆయన్ని హత్య చేశారా అనేది ప్రభుత్వం వెలికి తీయాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ మతాలకి అతీతంగా మరి ఈ రోజున ఒక సంఘటన జరిగినప్పుడు ఒక మానవుడిగా స్పందించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా మరి పాస్టర్ గారి మృతి పట్ల మేము ఈ విజ్ఞాపనని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అట్లానే పాస్టర్ గారు అంటే ఈరోజు